హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. మా ఇంటి బంగారం మూవీ టీం నుంచి సినిమా ట్రైలర్ అయితే డ్రాప్ అయింది భయ్యా. అయితే నేను మా ఇంటి బంగారంతో కాస్త బిజీగా ఉండి 2 డేస్ బ్యాక్ వచ్చిన ఈ ట్రైలర్ని ఇప్పుడు కాస్త డిలేగా అయితే రివ్యూ చేస్తున్నా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ముందుగా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే నాకు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది భయ్య. ఆ నేటివిటీ కానీ, ఆ టైం పీరియడ్ కానీ, ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్లు కానీ చాలా రియలిస్టిక్ గా అండ్ అథెంటిక్ గా అనిపించాయి భయ్య నాకైతే. ఎస్పెషల్ గా సమంత ఓన్ వాయిస్ తో డబ్బింగే చెప్పినా కూడా రాయలసీమ స్లాంగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా దింపింది అనిపించింది. ఈ ట్రైలర్ లో 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే నాకు అనిపించాయి. ఒకటేంటంటే ఫ్యామిలీ లేడీస్ మధ్యన ఉండే కంపారిజన్స్, అంటే చిన్న కోడలు పెద్ద కోడల మధ్య ఉండే కంపారిజన్స్, వాళ్ళ మధ్య ఉండే ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది కదా, అది మంచి హ్యూమర్ వేలో ఈ సినిమాలో కనబడబోతుందని నాకు అర్థమవుతుంది. ఒక ట్రెడిషనల్ కోడల్గా ఇంట్లో అందరి నుంచి మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ లో శ్రీముఖి అయితే కనిపించబోతుంది. ఇక ఆ శ్రీముఖితో కాంపిటీషన్ గా సమంత ఆ ఇంట్లో ఎలా నెగ్గుకొస్తుంది అనేది ఒక టైప్ డ్రామా అయితే, సమంత పాస్ట్ లో అసలు ఏం చేసేది, తను ఒక రా ఏజెంటా, స్పై ఏజెంటా, లేదా ఇంకేదైనా గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్, ఇలా ఏదో ఒక ఎలిమెంట్ తన పాస్ట్ లో అయితే ఉంది అని అర్థమవుతుంది. కానీ అది ఏంటనేది క్లియర్ గా ట్రైలర్ లో మాత్రం చెప్పలేదు. అయితే ఏదో ఒక వైల్డ్ ప్రొఫెషన్ లో ఉండే సమంత క్యారెక్టర్ ఎందుకు ఇలా ఊర్లోకి వచ్చి ఓ ఫ్యామిలీ మధ్య ఒక కోడల్లా మెదలాల్సి వస్తుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే. దానికి తోడు ట్రైలర్ కటింగ్ గానీ టీజర్ కటింగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గానే చేశారు మూవీ మేకర్స్. అయితే అక్కడక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తాలూకు ఛాయలు కనిపిస్తున్నా కూడా ఇది సినిమా జోనర్ లో మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుంది అనిపిస్తుంది. వాస్తవానికి ఈ సినిమా మే 15th రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే ఐపీఎల్ మ్యాచెస్ ఉండడం వల్ల కాస్త డిలే చేసి, ఇక పెద్ద సినిమా కూడా ఉంది కాబట్టి ఇంకొంచెం గ్యాప్ ని బాగా తీసుకొని జూన్ 19th అయితే ఈ సినిమాని థియేటర్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. ఒకవేళ పెద్ద సినిమా ఏమైనా అటు ఇటు అయినా, ఒకవేళ అవ్వకపోయినా కూడా ఆ సినిమాకి ఈ సినిమాకి 2 వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి సమంత మా ఇంటి బంగారం సినిమా కొంచెం సేఫ్ అయ్యే సూచనలే కనబడుతున్నాయి. ఓవరాల్ గా మా ఇంటి బంగారం ట్రైలర్ గురించి చెప్పాలంటే ఇట్స్ డీసెంట్ ట్రైలర్ అని చెప్తాను భయ్యా. అట్ ద సేమ్ టైం సినిమా పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో మూవీ టీమ్ సక్సెస్ అయిందనే నాకు అనిపిస్తుంది. మీరు గనక ఈ ట్రైలర్ ని చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. సైనింగ్ ఆఫ్.